అమ్మా ప్రస్తుతం చూస్తున్నట్లయితే ఎలా ఉందమ్మా జగన్ గవర్నమెంట్ ఎలా ఉందమ్మా? జగన్ గవర్నమెంట్ బాగానే ఉందమ్మా. వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారమ్మా? ఇంటింటికి వస్తున్నారు, పొద్దు వెళ్ళకుండా ఇస్తున్నారు. పథకాలు ఏమైనా అందరియామ్మా మీకు? పథకాలు ఇంకేమీ అందలేదు. అదే మన నెలలోనే వచ్చినాయి, మన సంవత్సరంలోనే వచ్చినాయి. 3 సంవత్సరాలు అదనంగా తీసేసుకున్నారు. వయసు పెరిగిపోయింది, వయసు చాలా ఎక్కువైంది. ఇప్పుడు ఏమో కరెక్ట్గా ఉంది, ఇప్పుడు నుంచి ఇస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి పోటీ చేస్తున్నారు కదా, మరి జగన్కి ఏమైనా ఇబ్బంది ఉండిద్ది అంటావా? జగన్ వస్తాడంటావా రాడంటావా? వస్తాడండి. ఎందుకు నమ్మకం జగన్ మీద? ప్రతి ఒళ్ళు గుండెలో నాటున్నాడు కాబట్టి. అవునా? అంత మంచి పనులు చేశాడమ్మా? చేశాడండి. ప్రస్తుతం చూస్తున్నట్లయితే గతంలో టీడీపీ గవర్నమెంట్ చూశారు, ఇప్పుడు జగన్ గవర్నమెంట్ చూశారు కదండి. ఎలా అనిపిస్తుంది? రెండిట్లో ఏది బాగుంది? మీకు ఎలా సదుపాయాలు ఎలా ఉన్నాయి? మాకు ఇదే బాగుందండి. మా పరిపాలన ఇది. మాకు కావాల్సిన జగన్ గారే కావాలా. బాబాయ్ మీకు పింఛన్ సౌకర్యం ఉందా? పింఛన్ వస్తుంది మాకు. ఏ గవర్నమెంట్ నుంచి వస్తుంది? ఈ గవర్నమెంట్ వచ్చాకే వచ్చింది నాకు. ఏంటి బాబాయ్ మీరు చూడడానికి పెద్ద వయసు, మీకు ఎప్పుడు రావాల్సింది కదా పింఛన్. ఈ గవర్నమెంట్లో రావడం ఏంటి? టీడీపీ గవర్నమెంట్లో రాలేదా? 62 ఉంటే 65 రావాలా, కానీ అప్పుడు దాకా ఏమన్నారు టీడీపీ గవర్నమెంట్లో. అప్పుడు జగన్ గారు ఎక్కిన తర్వాత 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళకల్లా ఇచ్చేయండి ఎప్పుడైతే అన్నారో అప్పటి నుంచి వస్తుందండి నాకు పింఛన్. బాబాయ్ మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే గతంలో వాలంటీర్స్ వ్యవస్థ ఉండేది కాదు, అప్పుడు నుంచొని తెచ్చుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఎలా ఉంది? అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ఇంటికి వచ్చి ఇస్తున్నారు బాబాయ్. అప్పుడు ఎలా ఉండేది? అప్పుడే లైన్లో ఉండి తెచ్చుకుండేవారు. లైన్లో ఉంటే లైన్లో ఒక రోజంతా ఉండాల్సి వచ్చేది. పూట ఆ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఇచ్చేవారు. వాళ్ళు ఇస్తే ఒకరికి ఒకరితేనే ఒకరు వెనకాల అమ్మంటే ఇచ్చేవారు. ఏదైనా మళ్ళీ జగన్ గవర్నమెంట్ రావాలంట వస్తుంది. అభిమానం నమ్మకం కూడా. ప్రస్తుతం చూస్తున్నట్లయితే టీడీపీ గవర్నమెంట్ చూసారు గతంలో, ఇప్పుడు జగన్ గవర్నమెంట్ చూసారు. మీకు ఏది ఎలా ఉంది సదుపాయాలు? ఇప్పుడు ఏ గవర్నమెంట్ రావాలనుకుంటున్నారు? జగన్ రావాలనుకున్నాను. జగన్ రావాలనుకుంటున్నారు. ఏమమ్మా ఎందుకు జగన్ రావాలనుకుంటున్నారు? మాకు అన్నిటికీ సౌకర్యంగా అన్నీ ఇచ్చారు. కాలు ఫీజులు అయితేనాయి, ఇల్లు అయితేనాయి, అన్నీ ఇచ్చారు. మాకు 18,000 అయితేనాయి, అన్నీ ఇచ్చారు మాకు. మీ పెళ్ళైన తర్వాత ఈ అకౌంట్లో ఎప్పుడైనా 18,000 అనేది వేసారు? ఏ గవర్నమెంట్ అయినా? ఎవరు వేయలేదండి. గవర్నమెంట్ సమ్మ అసలు వచ్చిందా మీకు అప్పటి నుంచి? అసలు ఏం రాలేదండి. ఇన్ని 30,000 20,000 ఇలా వేసేస్తున్నారు కదా, ఏ గవర్నమెంట్లో చూసారు? ఏ గవర్నమెంట్ జగనన్న ఒకడే ఇచ్చాడు. మా తమ్ముడు జగనన్న. ఎందుకు తమ్ముడని అనుకుంటున్నారు? మా తమ్ముడు అంటే మా పిల్లలకి మాకు అన్నాడు సౌకర్యంగా చూశాడు. పేదలందరూ పైకి లాగెట్టాడు. ఇల్లు లేనంటే వారు ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఇచ్చాడు. కొత్తగా పెళ్ళిళ్ళు కూడా ఇల్లు ఇచ్చాడు, రేషన్ కార్డు ఇచ్చారు, అన్నీ ఇచ్చాడు. ఫ్రీ బియ్యం ఇస్తున్నాడు ఆయన. మాకు అన్నాడు సౌకర్యంగా ఉన్నది. కొంతమంది అంటున్నారు వాలంటీర్ సరిగ్గా చేయట్లేదు, బియ్యం దగ్గర డబ్బులు కూడా తీసుకుంటున్నారు అంటున్నారు. మీకు ఏమైనా ఇలా జరుగుతున్నాయి ఇక్కడ? అసలు అరటి ఏం జరగలేదండి. ఎవరు అరటి జరగలేదు. ఏమని ఇలాంటి ఆడపడుచులు అందరూ పవన్ కళ్యాణ్ ఓట్లు వేస్తారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ మీ అందరూ పవన్ కళ్యాణ్ చెప్పించి కొడతాం చెప్తామండి మేము. అసలు ఏం చేయడం వచ్చినా కూడా ఏం చేయడం అసలు ఆయన అంటే మాకు అసలు ఇష్టం అండి. సినిమాలో షూటింగ్ తీసుకున్నాడు నాయకే అది ప్రజలు ఏం చేస్తాడండి ఆయన? షూటింగ్ తీసుకున్నట్టే ఉండాలి. మరి జగన్ అంటున్నాడు కదా వైసీపీ వాళ్ళ మీ అంతా చూస్తానంటున్నాడు ఏంటి జగన్? ఎవరండి? పవన్ కళ్యాణ్ అంటారు. జగన్ ఎవరన్నారు? పవన్ కళ్యాణ్ అంటున్నాడు. అన్నాడా? సినిమాలో అనండి డైలాగులు అక్కడ వరకే అంటారు అంతేండి. సో మీలాంటి వాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికి జగన్ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మనం అదే రావాలండి అందరికీనండి. గవర్నమెంట్ మీకు ఎలా చెప్తుందండి? మాకైతే బాగానే చెప్తుందండి. మా పాపలు మాకు హ్యాపీగా ఉన్నామండి. చదివించుకోవాలంటే ఇబ్బంది. మరి నెలకు 10 సంవత్సరం కంటే 3 సంవత్సరాలు 15,000 ఇస్తున్నారండి. మరి 18,000 జీతం ఇస్తున్నారు. మరి ఆ ముసలోళ్ళు బతుకుతున్నారండి. బాగానే ఉందండి. మాకైతే ఇబ్బంది ఏమి లేదండి. మీ పెళ్ళైన తర్వాత ఏ గవర్నమెంట్లో మీ అకౌంట్లో 18,000 వేసారు? లేదండి. మా పెళ్ళి అయిన తర్వాత అకౌంట్లో 18,000 లేదండి. కాల్చిపోతే 700 సంవత్సరానికి ఎప్పుడో 700 రూపాయలు వేసేవారు, లేకపోతే 500 వేసేవారు. మా పాప చదువుకున్నప్పుడు అయితే 700 వేసారండి సంవత్సరానికి. ఎప్పుడో అదన్నా ఎప్పుడో లాస్ట్లో వేసేవారు అంతేనండి. మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్నారు కదా, గెలుస్తారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అంటున్నారు. అది వాళ్ళ అభిప్రాయం అండి. మరి ఎవరు ఇష్టం వెలకుంటే అలాగే వేస్తారండి. ఇష్టమైన వాళ్ళు ఇలాగే వేస్తారు, ఇష్టం లేని వాళ్ళు అలాగే వేస్తారండి. అది మీకు అన్ని పథకాల పరంగా అన్ని సోమరబోతులు అవుతున్నారండి. పథకాల పరంగా సోమరబోతులు అవుతున్నారా? మంచి జరుగుతుందా మీకు? అవి వాళ్ళు సోమరబోతులు అవుతున్నారండి. తెలివైన వాళ్ళు అంతా బాగుపడుతున్నారు. తెలివైన వాళ్ళు మంచిగా చేసుకుంటే ఆ డబ్బులతో మంచిగా పడుతున్నారండి. సోమరబోతులు ఎప్పుడు సోమరబోతులు అవుతారండి. సోమరబోతులు అవుతారు. పొదుపుగా ఉన్న వాళ్ళు రూపాయి ఎత్తులో పొదుపు చేసుకుంటారండి. మళ్ళీ జగన్ గవర్నమెంట్ రావాలని నేను అనుకుంటా. అందరూ ఇష్టం అవ్వాలి కదండి. మరి మాకైతే బాగుందండి. ప్రస్తుతం చూసినట్లయితే మీకు ఈ గవర్నమెంట్లో సదుపాయాలు ఎలా ఉన్నాయి? జగన్ గవర్నమెంట్లో ఎలా ఉందండి మీకు?
పరిపాలన అంతా బాగానే ఉందండి. వారంటీస్ కూడా బాగా కష్టపడుతున్నారు. ప్రతి ఇంటికి ప్రతిరోజు వస్తారండి, అందరినీ కలిసి వెళ్తారు. నాకైతే మా పాపకి పెళ్లి కానుక జగన్ 1,00,000 రూపాయలు వేశారు. ఆయన 15 రోజులకి మ్యారేజ్ అవ్వగానే మాకు 1,00,000 రూపాయలు వచ్చినాయి ఇంట్లోను వేసారు పెళ్లి కానుక. అంత బాగుంది. ఎప్పుడు వేసారండి పెళ్లి కానుక? పోయిన సంవత్సరం అండి 10వ నెల అయింది. 20వ తారీఖు అయింది మ్యారేజ్. మళ్ళీ నెలాఖరికి మాకు అమౌంట్ పడిపోయింది 1,00,000 రూపాయలు. మంచిగానే జరుగుతుందండి గవర్నమెంట్? బాగానే ఉందండి. మళ్ళీ రావాలని మేమే కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఇలాగ ఏమైనా వచ్చినాయండి మీకు? లేదండి, ఇల్లు స్థలాలు కూడా లేవు. నా చిన్నప్పుడు ఇల్లు స్థలాలంటూ టీడీపీ ప్రభుత్వం లేవు. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత అయితే మటుకు ప్రతి వాళ్ళకి సొంత ఇల్లు కట్టుకుంటున్నారు. గృహాల్లో కూడా చాలామంది వెళ్ళిపోయారు కూడాను. ఎందుకంటే మేము లారీ డ్రైవర్ని, నేను రోడ్డు నుండి చూసుకుంటూ వస్తాను. కాలనీలు అన్నీ కూడా చాలా బాగున్నాయండి. అన్ని గవర్నమెంట్లో కాకుండా ఈ గవర్నమెంటే బాగుందని అంటారు. అవునండి. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ తర్వాత జగన్ గవర్నమెంటే రావాలంటారు? జగన్ గవర్నమెంటే కావాలని కోరుకుంటున్నాం అండి.